నమస్కారం. మనందరి ఇళ్లల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదే మన ఇంటికి గుండెకాయ లాంటిది. వాస్తుశాస్త్రంలో అత్యంత పవిత్రంగా భావించే ఆ స్థానమే ఈశాన్యమూల. ఈశాన్యమని పిలిచే ఈ ప్రదేశం మన ఇంటి శక్తికి, మన ప్రశాంతతకు ఎలా కేంద్రబిందువుగా మారుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇంటి మొత్తం శుభ ఫలితాలకు మూలం ఈశాన్యమూలమే. చూడండి, విశ్వకర్మ వాస్తుశాస్త్రంలోని ఈ ఒక్క వాక్యం చాలు ఈశాన్యం ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి. అంటే ఈ ఒక్క మూలను మనం సరిగ్గా పవిత్రంగా చూసుకుంటే చాలు, ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా మనకు అనుకూలంగా మారుతుందన్నమాట. వాస్తుశాస్త్రంలో ఈశాన్యాన్ని కేవలం ఒక దిక్కుగా చూడరు, దాన్ని ఏకంగా ఇంటి ఆత్మ అని పిలుస్తారు. అంటే మన ఇంట్లో నెలకొనే ప్రశాంతత, మన ఆలోచనా విధానం, మన ఆరోగ్యం, ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ మూల తన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఇది అంత ముఖ్యం. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఈశాన్యమూలకు ఇంత శక్తి, ఇంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? దీని వెనక ఉన్న అసలు సూత్రాలేమిటో ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈశాన్యం తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని స్వచ్ఛమైన నీటితో పోల్చవచ్చు. ఇది నీటికి, జ్ఞానానికి, దైవిక శక్తికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ ప్రవహించే శక్తి మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది, మనం తీసుకునే నిర్ణయాలకు ఒక స్పష్టతనిస్తుంది. దానివల్లే ఇంట్లో ప్రశాంతత అనేది సహజంగా వెలివిరుస్తుంది. సరే, ఇంత ముఖ్యమైన ఈశాన్యమూలను మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి? ఆ పవిత్ర స్థలంలో ఏవి ఉంచితే దాని సానుకూల శక్తిని మరింత పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్యం ఎప్పుడూ తేలికగా, శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. ఉదాహరణకి పూజమందిరం లేదా దేవతామూర్తులు, స్వచ్ఛమైన నీటిపాత్ర, మంచి వెలుతురు వచ్చేలా కిటికీలు, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అందుకే కదా పూజగదికి ఇంతకన్నా ఉత్తమమైన ప్రదేశం మరొకటి ఉండదంటారు. అంతేకాదు, అక్కడ సహజంగానే ఒక ప్రశాంతత ఉంటుంది. అందుకే ధ్యానం చేసుకోవడానికైనా, పిల్లలు చదువుకోవడానికైనా, ఏకాగ్రత అవసరమయ్యే పనులకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఆ మూలలో ఎంత నిశ్శబ్దముంటే మన మనసు కూడా అంత నిశ్చలంగా, స్పష్టంగా తయారవుతుంది. సరే, ఏవి పెట్టాలో చూశాం. కాని అంతకన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఏవి పెట్టకూడదు అనేది. ఆ శక్తిని కాపాడుకోవాలంటే కొన్నింటిని ఖచ్చితంగా దూరంగా పెట్టాల్సిందే. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. టాయిలెట్లు, బాత్రూంలు, చెత్తకుండీలు అయ్యో అస్సలు ఉండకూడదు. అలాగే బలువైన బీరువాలు, ఫర్నిచర్ లాంటివి పెట్టుకూడదు. ఎందుకంటారా? ఇవన్నీ నెగటివ్ ఎనర్జీని తీసుకొచ్చి ఆ పాజిటివ్ ఫ్లోని పూర్తిగా బ్లాక్ చేసేస్తాయి. ఒకవేళ ఈశాన్యంలో ఇలాంటి నెగటివ్ అంశాలుంటే దాని ప్రభావం నేరుగా మన ఆలోచనల మీద పడుతుంది. గమనిస్తే అర్థమవుతుంది. చిన్న సమస్య కూడా కొండంత పెద్దదిగా అనిపిస్తుంది. దానికి పరిష్కారమే లేదేమో అనిపిస్తుంది. సరే, వస్తువుల గురించి మాట్లాడుకున్నాం. మరి రంగుల సంగతేంటి? ఈశాన్యంలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచడంలో రంగుల పాత్ర కూడా చాలా కీలకం. అవేంటో చూద్దాం. చూడండి, తెలుపు, క్రీం, లేతనీలం, లేత పసుపు ఇలాంటి తేలికైన, ఆహ్లాదకరమైన రంగులు ఆ ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీని నింపి విశాలంగా అనిపించేలా చేస్తాయి. అదే నలుపు, ముదురు ఎరుపు లాంటి డార్క్ కలర్స్ వాడితే అవి శక్తిని బంధించేస్తాయి, ఒక రకమైన నెగటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అందుకే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. కాని రోజువారీ జీవితంలో ఈశాన్యమూల పవిత్రతను కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? కొన్ని చిన్న చిన్న కాని చాలా కీలకమైన సూచనలున్నాయి. ఈ 4 మన దినచర్యలో పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. 1, ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి, అది చాలా ముఖ్యం. 2, విరిగినవి, పగిలినవి అక్కడస్సలు పెట్టకూడదు. 3, నీరు ఎక్కడా నిలువ ఉండకూడదు, పాచి పట్టకూడదు. ఇక ఆఖరిది చాలా ముఖ్యమైనది. రోజూ కాసేపైనా సరే అక్కడొక దీపం వెలిగిస్తే ఆ ప్రదేశంలోని శక్తి ఎప్పుడూ స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఈశాన్యం గురించి చాలా నియమాలు తెలుసుకున్నాం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వాస్తు అంటే కేవలం నియమాల పుస్తకం కాదు. దాని వెనుక ఉన్న అసలు ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇది భయం చూపే శాస్త్రం కాదు, సమతుల్యత నేర్పే శాస్త్రం. ఎంత అద్భుతమైన మాట! వాస్తు అంటే భయపడటానికి కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులతో మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, సామరస్యంగా జీవించడానికి సహాయపడే ఒక అద్భుతమైన మార్గం. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఉన్నాక ఒక్కసారి మన ఇల్లు గుర్తు తెచ్చుకుందాం. మన ఇంట్లో ఈశాన్యమూల ఎలా ఉంది? ఒకవేళ ఏవైనా చిన్న చిన్న మార్పులు అవసరం అనుకుంటే
వాటిని చేసుకోవడం ద్వారా ఇంట్లో శాంతి శ్రేయస్సును పెంచుకోవచ్చు. ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ఒక్కసారి ఆలోచించండి.